హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మంచి ఇంటీరియర్ డిజైన్‌తో కట్టించిన వెస్ట్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే హౌసెస్ 2 అమ్మకానికి వచ్చినాయండి. 2 ఇల్లులు కూడా పక్కనే ఉంటాయండి. ఎవరైనా బ్రదర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ కలిపి తీసుకుందాం ప్లానింగ్‌లో ఉన్నోళ్ళకి చాలా బావుంటుంది. ఈ 2 ఇల్లులు కూడా ప్లానింగ్ సేమ్ టు సేమ్ ఒకలాగా ఉంటాయండి. లోపల ఇంటీరియర్ డిజైన్ మాత్రం చేంజ్ అవుతుంది. మన బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. చాలా సింపుల్ డిజైన్‌లో చాలా నీట్‌గా చేయించారండి. చూడడానికైతే చాలా క్లాస్ లుక్‌లో కనిపిస్తుంది. ఈ 2 హౌసెస్ కూడా ప్లానింగ్ ఒకలాగా ఉంటాయి. లోపల ఇంటీరియర్ డిజైన్ మాత్రం చేంజ్ అవుతుందండి. మనకి ఎలివేషన్‌లో రూఫ్ టాప్ కూడా వేయించారు. ఈ ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే ఇది వెస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌసెస్ అండి. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్‌మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 25x60 అండి. ఇది ఒక్కోటి 166 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇదే సెన్స్‌లో చూస్తే 3.5 సెంట్ల వరకు అయితే వస్తుందండి. మనకి ఈ బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 50 ఫీట్ రోడ్ అండి. మనకు అవుట్ సైడ్ ఇక్కడికైతే కార్ పెట్టుకోవచ్చు. మనకి ఫ్రంట్ రోడ్ కూడా సీసీ రోడ్ వచ్చిందండి. బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ కూడా ఒకసారి చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో తీసుకున్నారండి. టోటల్ గా సెంటర్ ఇదంతా కూడా గ్లాస్ యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం అంతా కూడా స్ట్రెచర్ పెయింట్ యూజ్ చేశారండి. మనకి బిల్డింగ్ అవుట్ సైడ్ ఇక్కడ గార్డెన్ కూడా ఇచ్చారండి. మనకి 50 ఫీట్ రోడ్ వచ్చింది కూడా కార్ పార్కింగ్ అది కూడా చాలా ఈజీగా పడుతుంది. లోపల కూడా కార్ పెట్టుకునే ప్లేస్ వదిలేరు. పార్కింగ్ ఏరియా యూజ్ చేయని ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. కార్ పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగా ఇచ్చారండి. మన కార్ అయితే చాలా ఈజీగానే పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. చుట్టుపక్కల కూడా పిఓపి సీలింగ్ చేయించారు. సెంటర్ లో పీవీసీ సీట్స్ యూజ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారు. ఇది 8 ఫీట్ హైట్ వరకు తీసుకున్నారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి వెస్ట్ వైపు కి అయితే సింహద్వారం ఇచ్చారు. పక్కన ఇది ఓపెనబుల్ డోర్ తీసుకున్నారండి. విండోలో కలిపి ఇచ్చారు. సారీ, మెయిన్ డోర్ లో కలిపి విండో ఇచ్చారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా మంచిగా చేయించారు. బిల్డింగ్ నార్త్ వైపు ఉండొచ్చు 2.5 ఫీట్ తీసుకున్నాం. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ ఇచ్చారండి. నైరుతిలో తీసుకున్నారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారండి. మనకి ఈ ఇల్లు వచ్చి 100% వాస్తు కూడా కట్టించారు. ఇక్కడ ఒక ట్యాప్ తీసుకున్నారు. లోపలికైతే వెళ్ళి చూద్దామండి లోపల ఎలా ఉందన్నది. మన మెయిన్ డోర్ తీసుకుని లోపల కంటే కూడా 2x4 వెట్ ఫైర్ టైల్స్ తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. మరి ప్లైన్ కలర్స్ కాకుండా కొంచెం డిజైన్ లో తీసుకున్నారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకి స్ట్రైట్ గా హాల్ తీసుకున్నారు. హాల్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ హాల్ స్ట్రైట్ గా తీసుకున్నారు. అలాగే ఎల్ షేప్ కూడా తీసుకున్నారు. రైట్ సైడ్ మనకి టీవీ యూనిట్ ఇచ్చారండి. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో మంచిగా చేయించారండి. ఇదంతా కూడా స్మోక్ డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చి స్పాట్ లైట్స్ యూజ్ చేశారండి. టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారు. మనకి హాల్ నుంచి నార్త్ వైపుకి అయితే ఇక్కడ విండో తీసుకున్నారండి. పక్కనే ఒక డోర్ కూడా ఇచ్చారు. ఇది వచ్చి మనకి వాల్ పేపర్, మనకు నచ్చిన వాల్ పేపర్ వేసుకోవచ్చండి. లేదంటే మనం నచ్చిన ఫోటో ఫ్రేమ్ ఏమైనా బర్త్డే పిక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా సరే మనం అక్కడ వేసుకోవడానికి అయితే బాగుంటుంది. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ చేయని గ్రిల్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకు నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారండి. మనకి ఇందాక చూపించాను కదా, నార్త్ వైపు 2.5 అడుగులు వచ్చిందని సెట్ బ్యాక్స్ అక్కడ ఒక డోర్ తీసుకున్నారు. కావాలంటే మనకు నార్త్ వైపు డోర్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, మన హాల్ చాలా పెద్దదిగా వచ్చింది. అలా స్ట్రైట్ గా వచ్చిన హాల్ వచ్చి 9x20 సైజులో తీసుకున్నారండి. అలాగే ఎల్ షేప్ వచ్చింది వచ్చి 12x15 సైజులో తీసుకున్నారు. మనకి హాల్ ఇలా ఎల్ షేప్ లో రావడం వల్ల చాలా పెద్దదిగా వచ్చిందండి. మనకి ఇక్కడ వచ్చి మాస్టర్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారు. మన టీవీ డిజైన్ కూడా చూడొచ్చు అండి. పైన సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇదంతా కూడా ప్రొపైల్ లైటింగ్ యూజ్ చేశారు. దీనివల్ల కూడా చూడడానికి చాలా బాగుందండి. టోటల్ గా ఈ వాల్ అంతా కూడా మనకి వాల్ డ్రాప్ చేయించారండి. టీవీ యూనిట్ డిజైన్ చేయించారు. ఈజీగా మనకి 65 ఇంచెస్ కానీ 75 ఇంచెస్ టీవీ కానీ బాగా పడుతుంది. మనకి టీవీ యూనిట్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ వేసుకోవడానికైతే చిన్న చిన్న బాక్సెస్ కింద ఇచ్చారండి. ఇందులో చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికైతే చాలా బాగుంటుంది. వర్క్ వైజ్ కూడా చాలా బాగుందండి. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి ఈ వచ్చిన కలర్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. టోటల్ గా ఇదంతా కూడా టీవీ యూనిట్ కింద అయితే కవర్ చేశారండి. డిజైన్ వైజ్ కూడా చాలా మంచిగా చేయించారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా మోడల్ వైజ్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లోపల ఇచ్చిన కలర్స్ అన్ని కూడా చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారు. మనకి ఇలా ఎల్ షేప్ హాల్ రావడం వల్ల ఏంటంటే యూ షేప్స్ ఆపోజిట్ అయితే బాగా సెట్ అవుతుందండి. మనకు కావాలంటే ఆ ఫ్రంట్ ఉన్నది లివింగ్ హాల్ కింద వాడుకోవచ్చు. మనకి టీవీ యూనిట్ రైట్ సైడ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారు. మనకి బెడ్రూమ్ మెజర్మెంట్స్ కోసం మాట్లాడుకుంటే 10x14 సైజులో తీసుకున్నారు. బెడ్ అది కూడా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మనకి సీలింగ్ డిజైన్ కూడా చూపిస్తుంది చూడండి. సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. మనకి బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపు అయితే 2 విండోస్ తీసుకున్నారు. వెస్ట్ వైపు వాల్ కి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారు. కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారండి. గ్లాసీ ఫినిష్ తో డెక్లాప్ షీట్స్ తీసుకున్నారు. లోపల కబోర్డ్స్ అన్ని కూడా సిమెంట్ తో చేయించారండి. ఇవన్నీ కూడా ప్లేవుడ్ కబోర్డ్స్ చేయించారు. వాల్ డ్రాప్ దగ్గర యూజ్ చేసిన డెక్లాప్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి.
మనకి ఈ బెడ్రూమ్‌కి ఇక్కడ అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ వచ్చి హార్డ్‌వుడ్ యూజ్ చేశారు. మనకు వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల సూట్స్, ట్యాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ చేస్తారు. ఇల్లైతే రెడీ టు మూవ్ అండి. ఇంకా చిన్న చిన్న క్లీనింగ్ వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. వాష్‌రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 4x6 సైజులో తీసుకున్నారు. మనకు లోపల అన్ని కూడా కంపెనీ ఐటెమ్స్ అయితే యూజ్ చేశారండి. మరీ సేల్స్ బిల్డింగ్స్ అంటే ఆర్డినరీగా కాకుండా కొంచెం మంచిగానే యూజ్ చేసిన కన్స్ట్రక్షన్ వైస్ అయితే మంచిగానే చేయించారు. ఈ బిల్డింగ్ ఎక్కడ ఉన్న దానికోసం మాట్లాడుకుంటే కాకినాడకి అచ్చంపేట జంక్షన్ ఉంది కదా, అచ్చంపేట జంక్షన్ 1 km డిస్టెన్స్ లో కొత్తూరులో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలో ఉంటాయి. ప్రతి స్కూల్ బస్సు కూడా మనకు వాకబుల్ డిస్టెన్స్ లోనే దొరుకుతుందండి. ఆటోస్ అవి కూడా కొంచెం ఈజీగానే దొరుకుతాయండి. ప్లస్ మనకు లొకాలిటీ వైజ్ చాలా బాగుంటుంది. ఈ ఏరియా కూడా చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుందండి. ఈ ఏరియాలో ఈ టైంలో తీసుకోవడం మనకు బెనిఫిట్ ఉంటుందండి. 2-3 ఇయర్స్ తర్వాత అయితే ప్రైస్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుందండి. ఇప్పుడైతే కొంచెం తక్కువ రేటుకి వస్తున్నాయి. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మన ఛానల్ ఈ మధ్య కాలంలో ఎక్కువ వీడియోస్ అయితే పెడతలేదండి. దానికి కారణం ఏంటంటే గజం రేట్ బాగా ఎక్కువైపు హౌసెస్ ప్రైస్ అయితే చాలా ఎక్కువగానే చెప్తున్నారండి. అలాంటి ఈ టైంలో మీకు తక్కువ బడ్జెట్లో ఈ హౌసెస్ తీసుకొచ్చారని మన ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేస్తానండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ లో కూడా వెస్ట్ ఫోర్ట్ వాళ్ళకి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ చేయించారండి. మనకి ఇక్కడ ఇచ్చిన డెక్లైమ్ సీట్స్ కూడా చాలా బాగుంది. ఇది కూడా గ్లాస్ ఫినిష్ తో తీసుకున్నారు. మనకి ఎస్ఎస్ బార్డర్ కూడా తీసుకున్నారండి. మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 సైజులో తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. మనకి అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. ఈ కబోర్డ్ నుండి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ పక్కకు వచ్చి మనకి బాత్రూమ్ డోర్ కూడా కబోర్డ్ లో కలిసిపోలే చేయించారు. ఒకసారి చూద్దాం రండి. ఈ వాష్రూమ్ కూడా 4.5x6 సైజులో తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ అండ్ వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు, చాలా బాగున్నాయండి. మనకి ఈ బాత్రూమ్ పైన అటక తీసుకున్నారండి. అది కూడా చూపిస్తాను చూడండి. మనకి ఈ బెడ్రూమ్ నుంచి సెంటర్స్ తీసుకున్నారు. మనకి స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. అటక కూడా ఇచ్చారు. మనకి ఈ బిల్డింగ్ ప్లానింగ్ వైజ్ కూడా చాలా మంచిగానే చేయించారండి. మనకి సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే పూజ రూమ్ తీసుకున్నారు. పూజ రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. మనకి పాలిష్ వర్క్ అయితే ఇంకా బాగుంటుందండి. పూజ రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. దేవుని పెట్టుకునే ప్లాట్ఫామ్ కూడా వీళ్ళ చేయించారండి. పూజ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న సెల్ఫ్ కింద ఇచ్చారు. మనకి పూజ రూమ్ దాటి కొంచెం ఫ్రంట్ కి వస్తే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారు. టోటల్ ఈ ఏరియా అంతా కలిపి 8x19 సైజులో తీసుకున్నారండి. డైనింగ్ ఏరియా పెద్దదిగా ఇచ్చారు. టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. 4 సీటర్ కానీ 6 సీటర్ టేబుల్ కానీ బాగా సెట్ అవుతుంది. మనకి సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ డిన్నర్ సెట్స్ పెట్టినట్టు చిన్న వాల్ డ్రాప్ చేయించారండి. ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి. మనకి డైనింగ్ ఏరియా పక్కన ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మనకి ఇక్కడ ఇచ్చిన లైట్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. కిచెన్ లో ఇచ్చిన డెక్లైమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. చూడడానికి అయితే చాలా క్లాసిక్ కనిపిస్తుందండి. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. టోటల్ గా యూసే ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. గ్రైండర్ మిక్సీ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చి మనం డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి వాడుకోవచ్చండి. ఇట్లకి వచ్చి గ్లాస్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఇచ్చిన డెక్లైమ్ సీట్స్ కూడా చాలా గ్లాస్ ఫినిష్ తో ఇవ్వడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారు. ఈ ఎస్ఎస్ బాస్కెట్స్ తీసుకున్నారండి. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయి. ప్లస్ మన కిచెన్ అయితే ఒకసారి చూడొచ్చు, చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారు. మనకి ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ తీసుకున్నారండి. ఇక్కడ ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు కదా, బయటకు అయితే వెళ్ళి చూద్దామండి. మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఈస్ట్ వైపు అయితే సెట్ బ్యాక్స్ అయితే మంచిగా అవుతలేరండి. ఒక 7 అడుగుల వరకు అయితే ఉంటుంది. మనకి అవుట్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ వాషింగ్ మెషిన్ అండ్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ ఇండియన్ మేడ్ బేసిన్ యూజ్ చేశారండి. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. బిల్డింగ్ చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారండి. చుట్టువైపులు తిరిగిన సెట్ బ్యాక్స్ ఇచ్చారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఫ్రెండ్స్ ఈ హౌసెస్ ప్రైస్ కోసం మాట్లాడుకుంటే ప్రైస్ చెప్తాను చూడండి, 72 lakhs చెప్తున్నాండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి. మాట్లాడుకుంటే ఇంకా తగ్గుతుందండి. నెగోసిబుల్ అయితే ఉంది. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మళ్ళీ చెప్తాను చూడండి, 72 lakhs చెప్తామండి. మాట్లాడుకోవచ్చండి. ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసిన మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసేస్తే రండి. బిఫోర్ 1 day ముందు చేస్తే ఇంకా మంచిదండి. మేమే దగ్గర ఉండి చూపించి మీకు హౌస్ ఇస్తే మేమే మాట్లాడి మంచి ప్రైస్కి తెప్పిస్తామండి. మీకు నచ్చిన బ్యాంక్లో మేమే బ్యాంక్ లోన్ కూడా చేయిస్తామండి. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ చేయడం వీడియో కొంచెం ఎక్కువ మంది కూడా చేరుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి.